ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట ఈ ఉదయకాల సమయంలో ప్రభు పేరిట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. క్రీస్తు ప్రేమను బట్టి మార్నింగ్ లవర్స్ ద్వారా యేసు ప్రభు వారి యొక్క ప్రేమగల మాటలు మీకు అందించడానికి ప్రభు ఇచ్చిన శ్రేష్టమైన కృపకే సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? ప్రతి ఉదయం యేసు ప్రభు వారు మీతో మాట్లాడుతున్నాడని, మీ ఆత్మీయ క్షేమానికి అవి ఆశీర్వాదకరంగా ఉంటున్నాయని మిమ్మల్ని బట్టి ప్రార్థన చేస్తూ, ఈ రోజున ప్రభువా నీ బిడ్డలకి ఏ మాట అందించాలని దైవ సన్నిధిలో నేను ధ్యానించినప్పుడు, ప్రభు వైపు చూసినప్పుడు దేవుడు ఒక మాట మీతో పంచుకోమని చెప్పాడు. భక్తి చేయమని చెప్పు, నా ప్రజలకి భక్తిగా ఉండమని చెప్పు అని దేవుడు చెప్పినప్పుడు, భక్తి అంటే ఏంటి, భక్తి ఎలా చేయాలి ప్రభు అని మనం ఆలోచన చేసినప్పుడు, ప్రభు యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనంలో ఆ మాట మనకు కనిపిస్తుంది. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యం తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. ఎంత అద్భుతమైనటువంటి మాట చూడండి. తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కపటమైన అంటే పాపము లేని భక్తి ఏదనగా దిక్కులేని పిల్లల్ని మనం ఆదరించాలి. అదేవిధంగా విధవరాండ్రలను మనము ఆదరించాలి. ఇబ్బందుల్లో ఉండే వాళ్ళకి మనం ఆదరించాలి. అదేవిధంగా ఇహలోక మాలిన్యం మనకు అంటకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. ఇది దేవుని ఎదుట, తండ్రి అయిన దేవుని ఎదుట దేవుడు మనకు నేర్పించిన భక్తి, మనం చేయాల్సిన భక్తి. ఇది పాపము లేని భక్తి. దిక్కులేని పిల్లల్ని, విధవరాండ్రను, ఇబ్బందుల్లో ఉన్నవారిని ఈ సహాయం చేస్తూ, ఇలా వారిని ఆదరిస్తూ, ఇహలోక మాలిన్యం అంటే ఈ లోకంలో ఉన్నటువంటి పాపం మనకు అంటకుండా, చెరువులో తామర పుష్పం ఉంటుంది, అది బురదలో ఉంటుంది పుష్పం కింద ఏరు, ఆ ఏరు పైన నీటిపైన పుష్పం బాగా పుష్పించి తళతళలాడుతూ బాగా మెరుస్తూ కలర్గా ఉంటుంది. కానీ బురద దానికి అంటుకోదు. బురద అంటుకుంటే అంత కాంతిగా అది కనిపించదు. అలాగనే ఆ నీటిలో ఉన్న తామర పుష్పంలాగా బురద అంటకుండా కాంతిని ఎలా, అందాన్ని, సౌందర్యాన్ని ఎలా ఇస్తుందో, ఈ లోకంలో మనం కూడా మాలిన్యం, పాపం మనకు అంటకుండా భక్తిగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి. దిక్కులేని పిల్లల్ని, విధవరాండ్రను, ఇబ్బందుల్లో ఉన్నవారిని సహాయం చేసి ఆదరించే వాళ్ళగా ఉండాలి. భారతదేశంలో ఎంత గొప్ప పరిచర్య, ఎంత విస్తరించటానికి క్రైస్తవం, నా ప్రియ దేవుని బిడ్డలారా, మిషనరీస్, భక్తులు ఎంతోమంది భారతదేశానికి ఎంతో సేవలు చేశారు. వారు దిక్కులేని పిల్లల్ని ఎంత పరిచర్యలు చేశారు, దగ్గరకు తీశారు. ముట్టుకోలేని వాళ్ళని కూడా ముట్టుకొని, కుష్ఠరోగుల్ని ఎవరు ముట్టుకోని రోజుల్లో మిషనరీస్ ముట్టుకున్నారు. ఉదాహరణకు మదర్ తెరీసా, చిలకలూరుపేట ఏరియాలో జాన్ డేవిడ్ గారు వాళ్ళని ముట్టుకొని దగ్గరకు తీశారు, ఆశ్రమం ఇచ్చారు. వాళ్ళకి ఇబ్బందుల్లో ఉండే వాళ్ళకి చదువు అవసరమైతే చదువు, ఇల్లు అవసరమైతే ఇల్లు, ఆర్థిక ఇబ్బందులు అవసరమైతే ఇబ్బందులు, ఇట్లా క్రీస్తు ప్రేమను వారికి చూపించారు. ఇది నిజమైనటువంటి భక్తి అని, పాపం లేని భక్తి అని దేవుడు చెప్తున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ చుట్టుపక్కల ప్రాంతాల్లో దిక్కులేని పిల్లలు ఎవరైనా ఉంటే క్రీస్తు ప్రేమతో ఏదో ఒకటి చెయ్యి. విధవరాండ్రు అనబడిన వారు ఎవరైనా ఉంటే క్రీస్తు ప్రేమతో ఏదో ఒకటి చెయ్యి. ఇబ్బందుల్లో ఉంటే చూస్తా ఊడుకోగాకు, నీ చేతనైనంత వరకు ఏదో ఒకటి చెయ్యి. ఇది నాకేంటని అంటావా? తండ్రి అయిన దేవుని ఎదుట పాపము లేని భక్తి అని దేవుడు చెప్తా ఉన్నాడు. నిన్ను నువ్వు కాపాడుకో, ఇహలోక మాలిన్యం నీకు అంటకుండా నిన్ను నువ్వు కాపాడుకో. నా భక్తుడైన, నా సేవకుడైన ఏబు సంగతి ఆలోచించితవా అని అన్నాడు యేసు ప్రభువారు. దేవుడు ఎవరితో? సైతానుతో. నా సేవకుడైన ఏబు సంగతి ఆలోచించు, అతడు దేవుని యందు భక్తి గలవాడు, దేవుని యందు భక్తి గలవాడు, దుష్టత్వాన్ని, చెడుతనాన్ని అసహించుకున్నవాడు,
భక్తి గలవాడని ఏబు సంగతి దేవుడు ఎందుకు సాక్ష్యం ఇచ్చాడు అనంటే, ప్రతిరోజు ఉదయాన్నే అరుణోదయమున తన కుటుంబాన్ని అంతా పవిత్రపరుచుకుంటాడు. పరిశుద్ధత, తనకున్న పిల్లలను తాను ప్రతి ఉదయాన్నే ఏదైనా తప్పులు పొరపాట్లు జరుగుతాయేమోనని ప్రతిరోజు పరిశుద్ధపరుచుకుంటాడు. దేవుని ఎదుట పాపం లేని వారుగా పవిత్రమైన భక్తి కలిగి ఉండడానికి. నా ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవులంగా బ్రతకటం, ఆత్మీయంగా జీవించటం, వారం వారం మందిరానికి వెళ్ళి తిరిగి రావటం, మిగిలిన రోజులన్నీ మన పనులు చేసుకోవటం, ఇలా గడిచిపోతుంది. కానీ భక్తి చేయలేకపోతున్నారు చాలామంది. భక్తి అంటే ఏందండి? మరొకసారి చెప్తున్నా, దిక్కులేని పిల్లలను ఆదరించండి, విధవరాండ్రను ఆదరించండి, ఏమండి ఏదైనా ఇబ్బందులు ఉన్న వాళ్ళని ఆదరించండి. ఇహలోక మాలిన్యం మీకు అంటకుండా, మనకు అంటకుండా జాగ్రత్తగా మనలో మనం కాపాడుకోమని, సెల్ఫ్ సర్వీస్ చేసుకోమని దేవుడు చెప్పు. ఇది తండ్రి అయిన దేవుని ఎదుట పాపం లేని భక్తి. ఈ భక్తి చేసినప్పుడు భక్తుడైన యోబుకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా భక్తి విడవలేదు కాబట్టి 200 ఆశీర్వాదాన్ని అనుభవించాడు. ఈరోజు ఈ ప్రేమతో నింపబడే నీ కుటుంబం, ఈ భక్తితో నింపబడే నీ కుటుంబం ఎందుకు ఆశీర్వదించబడకూడదు? ఎందుకు దీవించబడకూడదు? అవునండి, నేను ఈ రోజు నుంచి భక్తి చేస్తానండి, భక్తిలో ఉన్న ఆశీర్వాదం ఏబులాగా నేను అనుభవించాలండి అని అంటావా? నాతో కలిసి ప్రార్థనలో ఏకీవించు. సర్వకృపానిధిగా యేసు ప్రభువా, ఈరోజు నీ బిడ్డలతో మాట్లాడాలనుకున్న మాటలు ప్రేమతో మాట్లాడారు. ఎంతమంది భక్తి చేయటానికి ఒక తీర్మానం చేసుకుంటున్నారు? దిక్కులేని పిల్లల విషయమై, విధవరాండ్ల విషయమై, ఇబ్బందుల్లో ఉన్నవారి విషయమై నాయన మంచి మనసుతో భక్తితో ఆదరిస్తూ, ఇహలోక మాలిన్యం అంటకుండా తను కాపాడుకుంటూ భక్తి చేసే నీ బిడ్డలను నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితో అతడు భక్తి గలవాడని సాక్ష్యం ఇచ్చి తానున్న పరిస్థితులన్నిటినీ ఆశీర్వాదకరంగా చేసి 200 ఆశీర్వాదం ఇచ్చిన యేసయ్య, నీ బిడ్డల కుటుంబంలో భక్తి చేస్తున్న నీ బిడ్డల కుటుంబాలు 200 ఆశీర్వాదాలతో నింపబడుదురుగాక. యేసు నామములో మీరే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా.